వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఒక చిన్న న్యూస్ని అప్డేట్గా మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి అయితే ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని కాలేజెస్లో క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే అందరూ కూడా థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందా, థర్డ్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వెబ్సైట్లో చూస్తే థర్డ్ ఫేజ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. వెబ్సైట్లో అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అసలు థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉన్నారు. అయితే ఈ టైంలో ఈ సెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజే ఇవ్వడం జరిగింది. థర్డ్ ఫేజ్ అనేది వాళ్ళకి 28 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ఈ స్కెడ్యూల్ అనేది కూడా దశల వారీగా ఎలా జరుగుతుంది అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ అలాట్మెంట్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. థర్డ్ ఫేజ్ అనేది వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా ఈ సెట్ వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేశారు థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది. వాళ్ళకు కూడా సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అనుకున్నారు. బట్ వాళ్ళకి ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది రావడం జరిగింది. సో ఈ ప్రకారంగా మనం చూసుకున్నా కూడా మనకి కూడా ఎంసెట్కి సంబంధించి కూడా మరొక ఫేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే మనకి వెబ్సైట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేం. ఒక ప్రెస్ నోట్ కానీ, ప్రెస్ ద్వారా పేపర్లో కానీ, లేదా న్యూస్ పేపర్స్లో కానీ, లేదా ప్రెస్ నోట్ ద్వారా కానీ, ఒక వెబ్సైట్లో అప్డేట్ చేయడం ద్వారా కానీ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మాత్రం రావాల్సి ఉంటుంది. అయితే దానికి ఒకవేళ వచ్చినట్టయితే మరి కొద్ది రోజుల టైం అనేది ఒక ఈ వీక్లో వచ్చే అవకాశం ఉంటుందేమో, మనందరం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ సెట్కి కూడా ఒక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టారు కాబట్టి ఎంసెట్కి కొద్దిగా ఆల్రెడీ సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టే ఆలోచన అయితే ఉండొచ్చు. బట్ ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్.